బులిరాజు కొత్తగా పరిచయం అక్కర్లేని పేరు. సంక్రాంతికి వస్తున్న మూవీలో యాక్ట్ చేసి ఒక్క మూవీతో ఓవర్ నెట్ స్టార్ అయిపోయాడు. అసలు బులిరాజు డైలాగ్స్ కి సీన్లకి థియేటర్ లో ఎంజాయ్ చేయని వారంటూ ఉండరు. ఇంతకీ ఈ బుడ్డోడు ఎక్కడి నుండి వచ్చాడు, ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, నెక్స్ట్ మెగాస్టార్ మూవీలో యాక్ట్ చేస్తున్నాడా, ఇలా ఎన్నెన్నో విషయాల గురించి మనం ఈ వీడియోలో చూద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఈ బుడ్డోడు సంక్రాంతికి వస్తున్న సినిమాలో బుల్రాజ్ గా అందరినీ నవ్వించాడు. అయితే ఇంతకీ ఇతని అసలు పేరు ఏంటి అంటే రేవంత్. ఈ పిల్లాడికి సినిమాలో అవకాశం ఎలా వచ్చిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. అసలు కథలోకి వెళ్తే అది ఎలక్షన్ టైప్. అన్ని పార్టీలు జోరుగా ఎలక్షన్ లో ప్రచారం చేస్తున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఒకవైపు, వైఎస్ఆర్సీపీ ఒకవైపు పోటాపోటీగా ప్రచారం చేస్తున్న రోజులవి. అదేంటి బుల్రాజు అనే సినిమా అవకాశం అని చెప్పి పాలిటిక్స్ ఎలక్షన్స్ అంటూ ఏదేదో అంటున్నా అనుకుంటున్నారా? అదే అండి ట్విస్ట్. బుల్రాజు వెండి తెరగ అవకాశం కారణం ఈ ఎలక్షన్ టైంలో చేసిన ప్రచారమే. అవునండి, మీరు విన్నది కరెక్టే. కూటమికి సపోర్ట్ చేస్తూ ఇంటింటా తిరిగి ప్రచారం చేశాడు. ఆ ప్రచార వీడియోలు వైరల్ అయ్యాయి. అలా ట్రెండ్ అవుతున్న వీడియోని అనిల్ రావిపూడి దిల్ రాజు చూసి ఈ మూవీకి ఆడిషన్స్ చేశారు. ఆడిషన్స్ లో యాక్టింగ్ స్కిల్స్ చూసి ఇంప్రెస్ అయిన డైరెక్టర్ ఈ రోల్ కి పర్ఫెక్ట్ సెట్ అవుతారా అని దిల్ రాజును ఒప్పించగా దిల్ రాజు ఓకే అనేశారు. అలా ఈ చిత్రంలో మంచి పాత్ర పట్టేశాడు ఈ బుల్రాజు. ఇక్కడ ఈ బులిరాజు పాత్ర అంతగా ఆకట్టుకోవడానికి కారణం ఏంటి అంటే ఈ క్యారెక్టర్ గురించి టీజర్ లో, ట్రైలర్ లో ఎక్కడ రివీల్ చేయలేదు. ఈ పాత్ర థియేటర్ లో చూసి జనాలు నవ్వుకోవాలని అనిల్ రావిపూడి అలా ప్లాన్ వేశాడు. అయితే ఈ ప్లాన్ వర్కౌట్ అయింది. ఈ క్యారెక్టర్ జనాలు థియేటర్ లో చూసి తెగ ఎంజాయ్ చేశారు. అలా ఈ ఒక్క మూవీతో బుల్రాజ్ కి స్టార్డమ్ వచ్చేసింది. అయితే సినిమాల్లో కాకుండా బయట ఇతను చాలా వినయంగా ఉంటాడు. ఇది తెలియాలంటే మీరు ఇంటర్వ్యూ చూస్తే అర్థమవుతుంది. అంతేకాదండి, సినిమాలో తాను యాక్ట్ చేసినట్టు, ప్రవర్తించినట్టు బయట ఎవరు ఉండకూడదని, ఓటీటీలో పిల్లలు ఎలా చెడిపోతున్నారో చెప్పడమే మా ఉద్దేశం అని, బయట ఎవరు తనను ఫాలో అవ్వద్దని వేడుకున్నాడు. ఇంత చిన్న వయసులో అంతగా నటించడం, ఇంత మెచ్యూరిటీ చూపించడంతో బుల్రాజుకి అందరూ ఫిదా అవుతున్నారు. అలానే అనిల్ రావిపూడి నెక్స్ట్ మెగాస్టార్ తో చేసే మూవీలో కూడా మంచి రోజులు దక్కినట్టు సమాచారం. మరి సంక్రాంతికి వస్తున్నంలో బుల్రాజు ఏ సీన్ మీకు ఎక్కువ ఇష్టమో కామెంట్స్ లో చెప్పండి. అలానే మన వీడియోకి లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.